శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణేశాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 37వ అధ్యాయం 17వ చాతుర్మాస దీక్ష తంజావూరు సంధ్యామంటపం శక సంవత్సరం 1829. గురుచరిత్ర చూర్ణిక. దత్తాత్రేయం శివం శాంతం సచ్చిదానందమద్వయం ఆత్మరూపం పరం దివ్యం అవధూతముపాస్మహే. శ్రీ సద్గురుం చయతి రూపధరం హ్యనంతం సచ్చిత్సుఖం విధిహరిసమయం దయాబ్ధిం భక్తప్రియం భజక దుఃఖహరం హ్యదీశం శ్రీవాసుదేవ గురుదత్తమహం నమామి. అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమ. శక సంవత్సరం 1829 ఆషాఢ పౌర్ణమి నుండి తంజావూరులో మహారాజ్ చాతుర్మాస్యాలు మొదలుపెట్టిరి. అచ్చటి వారు మహారాజు యొక్క శాస్త్రాచార పూర్ణజ్ఞానం చూచి సాక్షాత్తు దత్తప్రభువే ఇట్లు వేంచేసిరని అపరిమితానంద పరవశులై మిక్కిలి భక్తి ప్రపత్తులతో ఆయనను సేవించుచుండిరి. బ్రహ్మావర్తంలో మహారాజు ఉన్నప్పుడు గురు సంహిత అనగా సంస్కృత సమస్లోకి గురుచరిత్ర చేసియుండిరి. ఆ గ్రంథముపై చూర్ణిక అనగా మూల గ్రంథము యొక్క యథాతథ వచన భావం వ్రాయుటకు భగవదాజ్ఞ అయినందున వారా చూర్ణికను అచ్చట వ్రాసిరి. దిగంబర సాధువు. ఒకనాటి రాత్రి మహాతేజస్వి అయిన ఒక దిగంబర సాధువు మహారాజ్ దగ్గరకు వచ్చెను. వారిరువురి మధ్య ఆ నిశియంతయు రహస్య సంభాషణ జరిగిను. తెల్లవారగనే ఆ దిగంబరుడు ఎటుపోయెనో ఎవరికినీ తెలియరాలేదు. ఉబ్బస వ్యాధి నివారణ. ఒకనాడు ఒక బ్రాహ్మణ స్త్రీ మహారాజు దర్శనమునకై వచ్చెను. ఆమె చాలా కాలం నుండి దుర్భరమైన ఉబ్బసపు వ్యాధితో బాధపడుచుండెను. ఆమెకు గాండాబువా మహారాజు యొక్క పాదతీర్థం ఇచ్చెను. ఆ తీర్థం తీసుకుని వెంటనే ఆమెకు వాంతి అయ్యెను. ఆ వాంతితో కఫమంతయు బయటపడెను. అసాధ్యమైన రోగం నుండి ఆమె విముక్తురాలయ్యెను. దుర్జనుని మార్పు. తంజావూరుకు దగ్గరగానున్న ఒక పల్లెలో ఒక బ్రాహ్మణుడుండెను. అతని సోదరుడు దుర్జన సాంగత్యముచే ఇంటిలోని ధనమంతయు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుచుండెను. ఎవరి మాటనూ లక్ష్య పెట్టకుండెను. తన సోదరుని దుర్వర్తనమును చూచి ఆ బ్రాహ్మణుడు మిగుల విచారించి మహారాజ్ దగ్గరకు పోయి ఎటులైనను వాడు సద్వర్తనుడగునట్లు ఉపాయం అనుగ్రహించుడని ప్రార్థించెను. మహారాజు ఒక యంత్రం రాసిచ్చి నిత్యము దానిని పూజించుచుండుమని చెప్పిరి. ఆ తీరుగా ఆ బ్రాహ్మణుడు ఆ యంత్రమును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించుచుండెను. కొన్నాళ్లకతని సోదరుడు దుర్జన సహవాసం వదిలిపెట్టి మహారాజుకు ముఖ్య భక్తుడయ్యెను. కుప్పుస్వామి కొడుకు. తంజావూరులో అవధూతరావు ఇంటికి నిత్యము మహారాజ్ భిక్షకు వెళ్ళుచుండిరి. అవధూతరావుకు ఒక దగ్గరి బంధువు ఉండెను. అతని పేరు కుప్పుస్వామి. అతడు పరమసాత్వికుడు. ఒకరోజు మహారాజ్ అతన్ని చూచి నీ కోరిక ఏమో చెప్పుమని అడిగిరి. అతడు నాకే కోరికయూ లేదు, నన్ను మీరు మరువక సతతం జ్ఞాపకం ఉంచుకొని అనుగ్రహించుచుండవలయునని మాత్రమే తమ పాద సన్నిధిలో విన్నవించుకొనుచున్నానని పలికెను. అప్పుడు మహారాజ్ ఎవరింటిలో ఒక మెతుకు తిన్నను ఆ తిన్నవారు గృహస్థుడెన్నడను మర్చిపోరు. మీ ఇంటిలో చాతుర్మాసములు నా కడుపులోనికి పోయినవి, మిమ్ముల నేనెట్లు మరచెదనని బదులు పలికిరి. కుప్పుస్వామి ఆ మాట విని అనేక జీవుల యొక్క అన్నం మీ కడుపులోనే ఉన్నది. ఆ జీవులందరికంటేనూ మీ సేవకులమైన మమ్ము స్మరించుటే మీకెక్కువగానున్నా అంతకన్నను మాకు శుభమేమి ఉండును అనెను. కుప్పుస్వామి భక్తికి మహారాజు సంతసించి తథాస్తు అని ఆశీర్వదించిరి. ఆ విధంగా కుప్పుస్వామికి తరచూ మహారాజు యొక్క అనుగ్రహం లభించుచుండెను. కుప్పుస్వామికి రాము అను 4 ఏండ్ల కుమారుడుండెను. వాడు ప్రతిదినము మహారాజు కూర్చుండి ధ్యానం చేసుకొనుచుండేడు ప్రదేశమునకు పోయి నమస్కారం చేసి నారాయణ అని నిలుచుండేవాడు. అప్పుడు అతనికి మహారాజు ఒక పటిక బెల్లపు ముక్కని ఇచ్చేవారు. తన కప్పము తాను వసూలు చేసుకొననిదే అతడు అక్కడి నుండి కదిలేవాడు కాదు. ఒకరోజు మామూలు ప్రకారం అతడు మహారాజ్ దగ్గరికి వచ్చెను. ఆ సమయమున మహారాజ్ దగ్గర కండ చక్కెర లేకపోవటచే ఒక బెల్లపు గడ్డ ముక్కను ఆ పిల్లవానికి ఇచ్చిరి. రాము దానిని తీసుకొని చూచి తనకు పటిక బెల్లం పెట్టలేదన్న కోపంతో దానిని మహారాజుపై విసిరివేసెను. మహారాజ్ దానిని ఒక క్రీడగా భావించి రాము కొట్టెనని వేళాకోళం చేయుచు ఉత్సాహంతో పెద్దగా అరిచి చప్పట్లు కొట్టిరి. వెంటనే కుప్పుస్వామి ఆ పిల్లవానిని దండించుటకై పరిగెత్తుకొని వచ్చెను. అది చూచి మహారాజ్ వద్దొద్దు, రాముని కొట్టవద్దు, దండించినంతటి తప్పు వాడేమీనూ చేయలేదు. పాపం నిండా ఇక 6 నెలలు కూడా ఆయుర్దాయం లేని వానిని ఎందుకు కొట్టెదవు, వానిని వదిలిపెట్టుమని మహారాజు పలికిరి.
మహారాజు చెప్పినట్లుగానే 4 నెలలకే ఆ పిల్లవాడు దేవుని దగ్గరకు వెళ్ళిపోయిను. వాడి జనుల కష్టములు. మహారాజు తంజావూరులో ఉన్నప్పుడు నరసోబావాడి పూజారుల నుండి ఒక లేఖ వచ్చెను. వాడిలో ప్లేగు ప్రబలుట చేత అది శాంతించుటకేమి చేయవలన ఉపాయం అనుగ్రహించుడని ఆ లేఖలో వ్రాయబడి ఉండెను. మహారాజు దత్తప్రభువును ప్రార్థించిరి. అప్పుడు దత్తప్రభువు, గంగా తీరము నుండి నీవు 2 సార్లు అచ్చటకు పోయి చిలుకకు చెప్పినట్లు చెప్పినను ఆ మూర్ఖులు నీ మాట లెక్క పెట్టలేదు. తమ దుశ్శీలం తాము మానలేదు. ఇప్పుడు వారికి నేనే విధంగా బుద్ధి చెప్పిదనో చూచుచుండుము. ఈ విషయంలో నీవేమియో జోక్యం చేసుకొనవద్దు అని చెప్పెను. దత్తప్రభువు ఆదేశం వారు వాడి పూజారులకు తెలియజేయుచు, ఈ సమయంలో అనేకులు మృత్యుముఖమున పడుదురు, కాబట్టి కొన్ని దినముల వరకు మీరు వాడి విడుచుట మంచిదని హితముపదేశించిరి. మహారాజు సూచించినట్లు ఆ సమయమున వాడిలోని జనులకు అనేక కష్టములు సంభవించెను. టాంగావాలాలకు పూజారులకు మధ్య పెద్ద కొట్లాట జరిగెను. టాంగావారి భయముచే పూజారులు ఊరు వదిలిపెట్టవలసి వచ్చెను. టాంగావాలాల నాయకుడైన పరసు జోగళే పూజారులను కొట్టి ఊరిలోని ఇండ్లను తగులబెట్టెను. ఆ భయంతో చాలామంది పూజారులు ఇండ్లు వదిలిపెట్టి పారిపోయిరి. మహారాజును లోగడ నిందించిన పూజారి ఒకడు ప్రాణభీతిచే కాలికి బుద్ధి చెప్పెను. ఇన్ని కష్టములు అనుభవంలోనికి వచ్చినను అవిశ్వాసపరుల దుర్బుద్ధి మాత్రం నశించలేదు. అది వారి దురదృష్టం, దుర్దైవం. శంకరాచార్యుల ప్రశంస. తంజావూరులో మహారాజు కృష్ణాలహరి పైన ఒక టీకా వ్రాసిరి. భాద్రపద శుద్ధ పౌర్ణమికి చాతుర్మాస్యులు కాగానే అవధూతరావు ప్రార్థనచే అతని ఇంటిలో మరునాడు భిక్ష తీసుకొని మహారాజు తంజావూరు విడిచిరి. వారు ప్రయాణమైపోవు సమయంలో ఒక బ్రాహ్మణునకు మహామారి సోకెను. వెంటనే మహారాజు అతనికి ఔషధమొసగి ఇంటికి పంపివేసిరి. తరువాత సత్యమంగళ, జంబుకేశ్వర్, కోటిలింగ మొదలగు ప్రదేశములు దర్శించుచు కావేరీ తీరమున గల శ్రీరంగంలో శృంగేరి శంకరాచార్యులు శ్రీ 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 శివాభినవ నృసింహ భారతీ స్వాముల వారున్నారని తెలుసుకొని వారి సందర్శనార్థం శ్రీరంగం పోయి శంకరాచార్యుల వారిని దర్శించి నమస్కరించిరి. మహారాజును చూడగానే శంకరాచార్యులు ఆనందపరవశులై తమరి దర్శనం చేయవలెనని ఎన్నాళ్ల నుండియో ఉన్న నా కోరికను ఈశ్వరుడు ఇప్పుడు పూర్తి చేసెననరి. మహారాజు శంకరాచార్యులను శారదాంబాదేవిని స్తుతించిరి. శంకరాచార్యుల వారు మహారాజుకు భిక్ష ఏర్పాటు చేసిరి. భిక్ష అయిన తరువాత ఆచార్యుల వారు జనులనందరినీ ఉద్దేశించి మహారాజు విషయం 4 మాటలు ఇట్లు చెప్పిరి. శిష్యులారా, ఈరోజు ఇచ్చటకు వచ్చిన ఈ సన్యాసి మహత్తు ఎట్టిదో మీకు తెలియదు కనుక 2 ముక్కలు ఆయన గురించి చెప్పుచున్నాను. అయం హి సాక్షాత్ దత్తాత్రేయ స్వయం యతి. ఈయన సాక్షాత్తు దత్తాప్రభువులు, మహాయతీశ్వరులు. వీరి తల్లిదండ్రులు చేసుకున్న అత్యంత పూర్వపుణ్య విశేషము వలన వీరు ఈ లోకమున అవతరించిరి. ఆది శంకరాచార్యుల మాదిరిగానే ధర్మస్థాపనార్థం వీరు జన్మించిరి. వర్ణాశ్రమ ధర్మ కర్మ విధులను నిస్పష్టముగా వీరు ప్రబోధించుచు ప్రచారం చేయుచున్నారు. ఆ సేతు సీతాచలము కాలినడకతోనే సంచరించిరి. అధికారమున్న వారికి అనగా అర్హులకు కర్మ, ఉపాసన, జ్ఞానము మొదలైనవి ఉపదేశించి కృతార్థుల చేయుచున్నారు. వీరికి పూర్ణాయుష్యమొసగి వీరి ద్వారా ధర్మస్థాపన నిరంతరం జరుగునట్లు చేయుమని పరమేశ్వరుని ప్రార్థించుచున్నాను. ఆచార్యుల వారిట్లు స్వయముగా మహారాజును స్తుతించగా అందరూ మహారాజుకు సాష్టాంగ నమస్కారములు చేసిరి. ఆ సమయమున ఆచార్యుల వారు మహారాజుతో ఇట్లనిరి. ఆదిశంకరుల జన్మస్థానమైన కాలటీ గ్రామమున వారి మూర్తిని స్థాపన చేయుటకై మేము పోవుచున్నాము. ఆచార్యుల వారి మాటలలోని పరమార్థమును గ్రహించి, మహారాజ్, మీరు నన్ను పొగిడినంత యోగ్యత నాకు లేదు. మీ వలన ఆచార్యపీఠమునకు శోభ చేకూరినది. మన సత్సంకల్పములను ఈశ్వరుడు పూర్తి చేయునుగాక అనిరి. మహారాజు వచనములు విని అందరూ జై జయ ధ్వనులతో దండవత్ నమస్కారములు చేసిరి. అమరావతి బ్రాహ్మణుడు. శంకరాచార్యుల వారి అనుమతి తీసుకుని మహారాజు సత్యమంగళాయను గ్రామము చేరిరి. అచ్చటి వారికి ఒక దృష్టాంతం అయ్యెను. నీవు కావేరీ తీరముననే సంచారం చేయుము. ఆ ముందు భాగమున ప్లేగు వ్యాధి ప్రబలియున్నది గనుక అక్కడకు పోవద్దని దత్తప్రభువు ఆయనను ఆదేశించిరి. ఆ ఆజ్ఞానుసారం భవానీ, కావేరీ నదుల సంగమం మీదకు కార్తీక శుద్ధమందు వారు వచ్చిరి. అచ్చట క్షౌర విధి నిర్వహించుకుని 15-20 రోజులక్కడ వారు మకాము చేసిరి. మహారాజు అచ్చటయున్న సమయంలో గుంటూరు జిల్లాలోని అమరావతి నుండి లక్ష్మణ శాస్త్రి అను పేరుగల ఒక గృహస్థు అక్కడకు వచ్చెను. ఆయన కొడుకు, కూతురు ముక్కులలో పుండ్లయి మిగుల బాధపడుచుండిరి. దానికేమైనను ఉపాయం చెప్పుడని లక్ష్మణ శాస్త్రి మహారాజును ప్రార్థించెను. మహారాజు అతనికి
వకేరి అనునొక మూలికనిచ్చి దాని గంధము తీసి ముక్కులో పెట్టుడని చెప్పిరి. ఆ ప్రకారం అతడు కొన్ని రోజులు చేయగా ఆ పిల్లలు ఆరోగ్యవంతులైరి. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కార్తీక మాసాంతమున మహారాజ్ భవానీ నుండి బయలుదేరిరి. కావేరీ తీరమున కరూర్ స్టేషన్ దగ్గర నేరూర్ అను గ్రామం ఉండెను. అచ్చట శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మహారాజ్ యొక్క సజీవ సమాధి ఉండెను. మహారాజ్ అచ్చటకు పోయిరి. ఆ సమాధికి నమస్కరించి స్వానంద రసోన్మత్త స్వాంగం విస్మృత్య యో నరీ నరి ఇత్యాది శ్లోకములతో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారిని స్తోత్రము చేసిరి. శృంగేరి శంకరాచార్యులు కూడా శ్రీ సదాశివేంద్ర స్వామి వారిని ఇంతకు పూర్వమే స్తోత్రం చేసి ఉండిరి. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి అధికారము మహత్తరముగా ఉండెను. పరతో వ్యుద్ధాన అన్నట్లు 6వ జ్ఞానభూమిక పర్యంతం వారు చేరియుండిరి. బ్రహ్మజ్ఞాన సంపన్నులైన శ్రీ సదాశివ బ్రహ్మంగారు క్రీస్తు శకం 1628 నుండి 1738 మధ్య ప్రాంతంలో ద్రావిడ దేశమునందు నివసించి ఉండిరి. వారిని గురించిన అద్భుత కథలు అనేకం లోకమున ప్రచారంలోనున్నవి. శ్రీ సదాశివుల గురువుగారి పేరు శ్రీ పరమశివేంద్ర సరస్వతీ స్వామి. త్రైలింగ స్వామి వారి వలనే సదాశివ బ్రహ్మంగారును తెలుగువారే. వారి వలనే సదాశివులు కూడా దైవోన్మత్తులై మౌని యోగులై దిగంబరులై సంచరించుచుండెడివారు. ఆ ప్రకారముగా శ్రీ సదాశివులు తిరుగుచుండుట చూచి సహించలేక కొంతమంది శిష్యులు గురువుగారి దగ్గరకు పోయి సదాశివ బ్రహ్మం పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నాడని ఫిర్యాదు చేసిరి. శ్రీ పరమశివేంద్ర సరస్వతుల ఆ మాట విని పరమానంద భరితులై చిరునవ్వు నవ్వుచు నా శిష్యులందరికీ ఈ పిచ్చియున్నా ఎంత బాగుండేది అని పలికిరి. ఒకరోజు సదాశివ బ్రహ్మేంద్రులు దేశ సంచారం చేయుచు పరాకుగా ఒక ముస్లిం సర్దారు గుడారంలోనికి పోయిరి. అచ్చటయున్న స్త్రీలు వారిని చూడగానే భయపడి కెవ్వున కేకలు వేసిరి. ఆ కేకలు విని ఆ సమీపంలోనే ఉన్న యవన సేనాని అచ్చటకు వచ్చి కోపంతో కత్తి దూసి శ్రీ సదాశివ స్వామి వారి చేతిని నరికెను. భుజము వరకు తెగి ఆ చేయి క్రింద పడిన. అదేమియూ పట్టించుకొనక శ్రీ సదాశివులు నిర్వికారులై తమ దారిని తాము పోవుచుండిరి. ఆ వింత చూచి ఆ సర్దారు వీరెవరో మహానుభావులు తెలియక తప్పు చేసి తినని బాధించి తెగి క్రిందపడిన చేయి తీసుకుని స్వామిని వెన్నంటి క్షమించుడని ప్రార్థించెను. శ్రీ సదాశివులు ఏమీయునూ మాట్లాడక నెత్తురోడుచున్న మొండి భుజంలోనికి ఆ తెగిపడిన చేతిని జోడించిరి. చేయి మామూలు విధముగా ఉండెను. ఆ తురక సర్దారు తనకేమైనను ఉపదేశం చేయుడని శ్రీ స్వామివారిని ప్రార్థించగా శ్రీ సదాశివులు నీవు కోరుకొనున్నదేదియునూ చేయుకుము, అప్పుడు నీకు నచ్చినది చేయవచ్చునని ఇసుకలో వేలితో వ్రాసి చూపించిరి. పరస్పర విరుద్ధాంశములతోనున్న ఆ ఉపదేశం అహంకారమును జయించుట ద్వారా ఆత్మవిముక్తి పొందుటకు దారి చూపించుననడి తత్వరహస్యమును బోధించుచున్నదని అర్థం చేసుకుని అటు తర్వాత ఆ సర్దారు స్వామివారికి ముఖ్య శిష్యుడయ్యెను. మరొకసారి ఊరిలోని పిల్లలు కొందరు మధురలో జరుగుచున్న ఉత్సవం చూడవలెనని ఉన్నదని శ్రీ స్వామివారితో చెప్పిరి. మధుర అచ్చటకు చాలా దూరంలోనున్నది. ఆయన నవ్వి వారినందరినీ తమను పట్టుకుని కళ్ళు మూసుకొనమని చెప్పిరి. క్షణంలో అందరూ మధుర చేరిరి. అచ్చట పిల్లలందరూ ఉత్సవం చూచి మిఠాయి కొనుక్కొనిన పిమ్మట తిరిగి అందరినీ శ్రీ స్వామివారు ఊరు చేర్చిరి. ఆ విచిత్రం చూచి పిల్లల తల్లిదండ్రులు ఆశ్చర్యపడిరి. స్వామివారి మహిమలపై నమ్మకం లేని యువకుడొకడు ఈ విషయమును విశ్వసించక స్వామివారిని అపహాస్యం చేసెను. ఆ తర్వాత కొన్ని దినములకు శ్రీరంగంలో ఉత్సవములు జరుగుతున్న విషయం అతడు తెలుసుకుని శ్రీ స్వామివారిని కలిసి స్వామి మీరు లోగడ పిల్లలను మధురకు తీసుకొని పోయిన విధముగా నన్నును శ్రీరంగమునకు తీసుకొని వెళ్ళుడు, అచ్చడి ఉత్సవములు జరుగుచున్నవని తెలిసినవి చూడవలైనని వేడుకగానున్నదని అతి వినయముగా ప్రార్థించెను. సరేనని అతన్ని కన్నులు మూసుకొనమని చెప్పిరి. మరుక్షణంలో ఆ యువకుడు కన్నులు తెరిచి తాను శ్రీరంగంలోనున్నట్లు గ్రహించెను. కానీ స్వామివారి అచ్చటను అతనికి కనిపించలేదు. స్వామివారిని గేలి చేసినందుకు తగిన శిక్ష కలిగినదని అతడు భావించి తన అవినయమునకు పశ్చాత్తాపపడి చివరికి ఎటులో అటులా అతి ప్రయాసతో ఇల్లు చేరుకొనెను. ఒకనాటి రాత్రి సదాశివస్వామి ఎచ్చటికో పోవుచున్న సమయమున సమాధి స్థితిలోనికి పోయి పొలంలోనొక ధాన్యపు రాశి వద్ద ఆగిరి. అచ్చట ధాన్యమునకు కాపలా ఉన్నవారు ఆయన్ను చూచి దొంగ అనుకొని కొట్టుటకై కర్రలెత్తిరి. కానీ వారి చేతులు కదలక స్తంభించిపోయిను. వేకుజామున శ్రీ స్వామివారు సమాధి స్థితిని విడిచి అచ్చట నుండి వెడలిపోయిన తరువాత వారి చేతులు స్వాధీనంలోనికి వచ్చెను.
మరొకసారి కావేరీ నదీ తీరమున శ్రీ సదాశివ బ్రహ్మం గారు సమాధి స్థితిలో నుండిరి. అప్పుడు వరద వచ్చి నది ఉప్పొంగిను. ఆ ఉప్పెనలో శ్రీ స్వామివారు కొట్టుకొని పోవుట కనిపించెను. ఆ తర్వాత కొన్ని నెలలకు కోయంబత్తూరు జిల్లాలో కోడుమూడి దగ్గర ఒక మట్టి దిబ్బమన ఊరివారు పారలలో త్రవ్వి మట్టి దిగుచుండగా ఆ మట్టి దెబ్బకు అడుగున లోతుగా కూరుకుపోయిన స్వామివారు కనిపించిరి. అందరూ ఆశ్చర్యంతో ఆయన వైపు చూచుచుండగా ఆయన చివుక్కును లేచి చకచకా నడుచుకొనుచూ వెళ్ళిపోయిరి. మరొకనాడు కూలీల చేత మట్టి మోయించుచున్న ఒక మేస్త్రి దారిన పోవచ్చున్న శ్రీ స్వామివారిని చూచి ఎవరో కూలీవాడనుకొని దగ్గరకు పిలిపించుకొని అచ్చటగల వంట చెరుకును తోటి కూలీలతో పాటు మోసుకొని పోయి దుకాణంలో చేర్చుమని ఆజ్ఞాపించెను. ఆ మౌన సాధువు వినయముతో అందులకు సమ్మతించి ఆ కట్టెల మోపు మోసుకొని పోయి దుకాణంలో పేర్చిన కట్టెల మీద పడవేసెను. వెంటనే ఆ కట్టెలన్నీ అంటుకుని భగభగా మండి క్షణంలో బూడిదెయ్యెను. సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారు గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేయుచున్నప్పుడు ఒకసారి ఒక వృద్ధ వేదాంత పండితునితో శాస్త్ర చర్చ చేసిరి. ఆ సమయమున వారు కొంచెం అతిగా మాట్లాడినందుకు గురువుగారు సహించక, సదాశివ, నీవు నీ నోటిని అదుపులో పెట్టుకొనుట నేర్చుకున్నదెప్పుడనెను. మీ ఆశీస్సులున్నచో ఇప్పుడే ఈ క్షణం నుండియే అని పలికి అప్పటి నుండి ఆయన మౌనవ్రతమును వహించిరి. 18వ శతాబ్దంలో జన్మించిన ఆ మహాయోగి జీవితగాథ అనేక అలౌకిక ఘటనలతో నిండియున్నది. ఆ కాలంలో ఉదుక్కోటను పాలించుచున్న రాజుకు మార్గదర్శకముగా నుండుటకై శ్రీ స్వామివారు చేసిన ధర్మోపదేశములను ఆ రాజవంశీయులు సేకరించి భద్రపరిచిరి. శ్రీ సదాశివేంద్ర సరస్వతీ స్వామి అనుడు తమ ఆశ్రమోచితమైన నామముతో బ్రహ్మసూత్రము, వృత్తియోగ సుధాకరము అను 2 గ్రంథములను వారు చేసిరి. ఆ గ్రంథముల ప్రస్తావనలో స్వామివారి చరిత్ర కొంత చెప్పబడినది. కృష్ణా తీర సంచారము. 1-2 దినములు నేరూరులో నుండి మహారాజ్ మరలా తంజావూరు వెళ్ళిరి. అచ్చట దత్త జయంతి ఉత్సవములను అవధూతరావు ఇంటిలో జరిపిరి. అచ్చటి నుండి వారు బయలుదేరి సంచారం చేయుచు చిదంబరం మీదుగా త్రిపురాపురము చేరుకొనిరి. తరువాత కాళహస్తి మీదుగా శ్రీశైల పర్వతం క్రింద నుండి కృష్ణా తీరమునకు వచ్చి సముద్ర తీరం వెంబడి సంచారం చేయుట మొదలుపెట్టిరి. అట్లు వారు తిరిగి ఫాల్గుణ శుద్ధ చతుర్దశి సాయంకాలం ఒక ఊరు చేరిరి, కృష్ణా నదీ మాత. మరునాడు పౌర్ణమి అయినందున వారు క్షౌరం చేయించుకొనవలసి ఉండెను. తమ నివాసమునకు అనువగు స్థలమునకై వారు అన్వేషించుచుండిరి. ఆ గ్రామస్తులు మహారాజును చూచినను ఏమీయూ సహాయం చేయలేదు. పైగా సన్యాసం తీసుకుని ఇట్లెందుకు మీరు ఊరూరు ఇల్లిల్లు తిరుగుచున్నారు, మీరచ్చటివారు, మీదేయూరు ఇత్యాది ప్రశ్నలు వేయిచూ పరిహాసం చేయసాగిరి. మహారాజు ఏమీయూ బదులాడక మౌనంగా పోయి కృష్ణా తీరమున ఒక చెట్టు కింద కూర్చుండిరి. మరునాడు క్షౌరవిధి జరగలేదు. ఆ యూరి వారు మహారాజుతో మాట్లాడుటకైనను ఇచ్చగించలేదు. అది చూచి మహారాజు కృష్ణానది ముందు నిలిచి తన స్థితిని ఇట్లు చెప్పుకొనిరి. తల్లి, నేను నీ ముందు అభిమానం లేకుండా నడిచినను నాకు ఈ దేహముపై గల అభిమానం పోలేదు. రేపు ఈ గ్రామంలో క్షౌరవిధి నాకు జరగకపోయినా నేను యావజ్జీవ పర్యంతం క్షౌరవిధి చేయించుకొనను. దండత్యాగం చేసి నా ఇచ్చ వచ్చినట్లు ఎచ్చటనైనను తిరుగుచుండగలను. ఈ తీరుగా మారం చేసి మహారాజ్ కృష్ణా తీరముననే పరుండిరి. కృష్ణానదీమాత స్వప్నంలో మహారాజుకు దర్శనమిచ్చి, క్షౌరవిధి వ్యవస్థ నీకగును, నాకు నీ యందు పరిపూర్ణమైన అభిమానం ఉన్నదని పలికెను. ఆ మాటలు విని మహారాజ్ ఆమెను స్తుతించిరి. కృష్ణామాత అటుమి పిమ్మట అదృశ్యమయ్యెను. ఆ రాత్రి ఆ ఊరిలోని పెద్దలందరికీ ఒకే మాదిరి స్వప్నములు వచ్చెను. ఆ స్వప్నంలో కృష్ణామాత వారికి తన భయంకర రూపము చూపి ఇట్లనెను: ఓరి దుష్టులారా, మహాతపస్వి అయిన సన్యాసి మీ ఊరికి రాగా వారుండుటకు మీరింత చోటైనను చూపకపోతిరి. పైగా నోటికి వచ్చినట్లు వారిని గూర్చి దుర్భాషలాడితిరి. ఈ పాపమునకు తగిన ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు. ఇప్పటికైనను బుద్ధి తెచ్చుకొని ఆ మహనీయుని శరణు వేడి వారి దయకు పాత్రులు గండు బ్రతికిపోదురు, లేనిచో మీరు సర్వనాశనమగుదురు. ఆ స్వప్నముగాంచి అందరినూ ఉలిక్కిపడి లేచిరి. ఒకరితోనొకరు తమకు వచ్చిన స్వప్నమును గూర్చి చెప్పుకొనిరి. అందరి స్వప్నములు ఒకే తీరున ఒకే సమయంలో వచ్చుట చూచి భయవిహ్వలులైరి. తెల్లవారగనే అందరూ కలిసి పరుగున కృష్ణానదీ తీరమునకు పోయి మహారాజు కొరకై చెట్టు పుట్టలు గాలించిరి. ఒక చెట్టు క్రింద సుఖాసీనులై ఉన్న మహారాజు కనిపించగానే వారి ప్రాణములు లేచి వచ్చెను. అందరూ అచ్చటికి పోయి మహారాజు పాదములపై పడి లేచి వినయపూర్వకంగా, స్వామి, మా పాపకర్మవశమున నిన్న మీకు అతిథి సత్కారములు జరపలేకపోతిమి. మిమ్ము నిందించు దుర్బుద్ధి మాకు పుట్టెను. మా అపరాధములు
క్షమించి మా సేవ చేయించుకొనవలెను అని ప్రార్థించిరి. వారి ప్రార్థనకు లోబడి మహారాజు వారి వెంట యూరిలోనికి పోయిరి. ఆ దినము క్షౌరవిధి యథాశాస్త్రముగా జరుపుకొనిరి. ఆ గ్రామంలో వారు 15 దినములు మకాము చేసిరి. అచ్చటి జనులందరూ మహారాజు పాదపద్మములను సేవించి తమ పాపములను ప్రక్షాళన చేసుకొనిరి. అచ్చటి నుండి మహారాజు కృష్ణా తీరమునందే తిరుగుచు ముక్తేశ్వరపురమునకు వచ్చిరి, అనగా ముక్త్యాల. తెలుగుదేశమున కృష్ణామండలమున నందిగామ తాలూకాలో కృష్ణానదీ తీరమున ఆ గ్రామం ఉండెను. అచ్చట చాతుర్మాసం చేయవలైనని మహారాజు నిశ్చయించిరి. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. శాంతి శాంతి శాంతి. 37వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 38వ అధ్యాయం. 18వ చాతుర్మాస దీక్ష ముక్త్యాల. శక సంవత్సరం 1830. ముక్త్యాలలో మకాం. ముక్త్యాలలోని బ్రాహ్మణులందరూ సదాచార సంపన్నులు, విద్యాధికులగుట చూచి మహారాజ్ ఆ ఊరిని మెచ్చుకొనిరి. అక్కడ గల తెలుగు బ్రాహ్మణుల భార్యలు సైతం సంస్కృతం బాగుగా నేర్చుకుని ఉండిరి. వారి మాతృభాష తెలుగనడి ద్రావిడ భాష అయినను చాలామంది స్త్రీలు సంస్కృతం నేర్చియుండుటచే మహారాజుకు అక్కడ ఏ ఇబ్బందియునూ కలగలేదు. మహారాజు యొక్క అపూర్వ జ్ఞాన సంపదను చూచి అక్కడి జనులకు మహారాజుపై ఆదరాభిమానములు కలిగెను. శక సంవత్సరం 1830 ఆషాఢ పూర్ణిమ నాడు మహారాజు వ్యాసపూజ చేసి చాతుర్మాస్య దీక్ష ప్రారంభించిరి. అక్కడకు జనులు ఎక్కువ మంది రానందున మహారాజుకు కొంత విశ్రాంతి దొరికెను. ఆ సమయంలో వారు యోగ శిక్ష, వృద్ధ శిక్ష, స్త్రీ శిక్ష మున్నగు గ్రంథములను రచించిరి. గోదావరి తీర సంచారము. ముక్త్యాలలో చాతుర్మాస్యాలు పూర్తిగానే వారు బయలుదేరి పూర్వము భవానీ గ్రామంలో తమను కలిసిన లక్ష్మణశాస్త్రి గ్రామమైన అమరావతికి వెళ్ళిరి. లక్ష్మణశాస్త్రి పిల్లల యొక్క ముక్కులోని వ్రణములు పరిశీలించి వకేరీ బాత్ ఔషధము తెప్పించి దానిని వాడునట్లు చేసిరి. ఆ గ్రామంలో వారు సుమారు 2 మాసములుండిరి. అచ్చటి నుండి బయలుదేరి కృష్ణాతీరం వెంబడి సంచరించుచు వెల్లటూరు అను గ్రామమునకు వచ్చి దీపావళి అమావాస్య నాటికి హంసల దీవి చేరుకొనిరి. అచ్చట కృష్ణానది సముద్రంలో సంగమించును. ఆ ప్రదేశమును కృష్ణాసాగరమని పిలుతురు. అచ్చట తీర్థ సంక్రాంతి నైమిత్తిక స్నానం చేసి మచిలీపట్టణమునకు దగ్గరగానున్న పెద్ద కళ్ళేపల్లికి వచ్చిరి. అచ్చట 2 రోజులుండిరి. సప్తగోదావరి దిశగా పొమ్మని అచ్చట వారికి దైవాజ్ఞ అయ్యెను. ఆ ఆజ్ఞానుసారం మహారాజ్ అచ్చట నుండి బయలుదేరి నాగేష్ అను గ్రామమునకు వచ్చి అచ్చట సన్యాసులు నివసించుటకై ఏర్పాటు చేయబడిన ఒక మఠంలో మకాము చేసిరి. ఆ ప్రాంతంలో సన్యాసులున్నచో అమిత గౌరవం ఉండెను. అచ్చటి జనులెల్లరూ భక్తి శ్రద్ధలు గలవారు. మహారాజ్ గోదావరి తీరమునకు వచ్చి ఆ నదిని స్తుతించిరి. 7 ముఖములుగా అచ్చట గోదావరి చీలి సముద్రములో కలిసినందున దానికి సప్త గోదావరి అని పేరు వచ్చింది. రాజమహేంద్రవరం దగ్గర వశిష్ఠుని కోటిలింగ స్థానం, కౌశిక, గౌతమి, వృద్ధ గౌతమి, భరద్వాజ, ఆత్రేయ, తురీయ అని 7 పాయలకు పేర్లు గలవు. పరమానంద స్వామి, బ్రహ్మానంద సరస్వతి. కార్తీక బహుళమందు కాశ్మీరు దిశగా నీవు పోవలయునని దత్తప్రభు మహారాజుతో చెప్పెను. అప్పుడు మహారాజు ఇట్లనిరి, నేను కాశ్మీరం వెళ్ళను. దీనికి మీరు సమ్మతించనిచో భీష్ముని తీరుగా ఈ దేహం ఎక్కడైనను ఉండవచ్చును. ఆ మాటలు విని దత్తప్రభు ఇట్లనెను, నీవు కాశ్మీరం వైపు పోవుటకు ఎందుకు ఇష్టపడట్లేదు? అక్కడ అందరూ గౌడ బ్రాహ్మణులేనని భిక్షకు కష్టమగునని సంకోచించుచున్నావు. వర్ణాశ్రమ జాతి భేదములు ఇప్పటికీ నిన్ను వదిలిపోలేదు. ఆ మాటలకు మహారాజు జవాబీయక మిన్నకుండిరి. గోదావరి తీరమునందే సంచరించుచుండిరి. వేదవాడపల్లి అను గ్రామము చేరి మరునాడు దత్త జయంతి ఉత్సవం చేసిరి. వేదవాడపల్లి రాజమండ్రికి సమీపముననే ఉన్నది. అక్కడ నుండి మెల్లగా కోగూరు అనగా కొవ్వూరు, పాలక్ మొదలగు గ్రామముల మీదుగా రాజమహేంద్రవరం చేరుకొనిరి. అచ్చట పౌష్య పౌర్ణమి నాడు క్షౌరవిధి జరుపుకొనిరి. అక్కడకు దగ్గరగానే పరమానంద స్వామి అను పేరు గల ఉత్తమ సన్యాసి ఉండెను. ఆయన ఆహ్వానం అందుకొని నావలో ప్రయాణించి ఆయనను కలిసి వచ్చిరి. ఆ దినం ఆ నావను బ్రాహ్మణులే నడిపిరి. మహారాజు వెంట బ్రహ్మానంద సరస్వతి ఉండెను. రాజమహేంద్రవరమునకు వచ్చుటకు ముందు కోగూరులో మహారాజుకు బ్రహ్మానంద సరస్వతితో పరిచయమయ్యెను. ఆ సమయమున బ్రహ్మానంద సరస్వతి, ఈరోజు పరమేశ్వరుని అనుగ్రహం వలన మీ దర్శనం లభించింది. నా కోరిక తీరినది. దయచేసి మీరిప్పుడు రాజమహేంద్రవరమునకు వచ్చిపోవలేను. అచ్చట శంకరాచార్యుల వారి మఠంలో మీ చేత దత్తమూర్తిని పాదుకులను ప్రతిష్ఠింపజేయవలెనని నా అభిలాష. మీరు నా ప్రార్థన మన్నించి ఆజ్ఞ నొసగగలరని ఆశించుచున్నానని విన్నవించెను. అందులకు మహారాజు తమ అంగీకారం తెలిపిరి. బ్రహ్మానంద సరస్వతి రాజమహేంద్రవరం వెడలిపోయిను.
పిఠాపురమునకు ఆగమనం. పౌష్య బహుళమందు మహారాజు పిఠాపురం చేరుకొనిరి. పిఠాపురము దత్తాత్రేయ స్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థానం. మహారాజు అక్కడకు చేరుకొనగానే అచ్చటి వారు ఆయనకు తగిన వసతి చూపించిరి. మహారాజు అచ్చటకు చేరునంత వరకు అది శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమని లోకులకు తెలియకుండెను. మహారాజు రాకతో ఆ స్థానం ప్రసిద్ధిగాంచెను. మహారాజు అచ్చట దత్తపాదకులు స్థాపించిరి. ఆ గ్రామంలో శ్రీపాద అను ఇంటి పేరు గల బ్రాహ్మణులు కొంతమంది ఉండిరి. వాడీ జనులను మందలించుట. పౌష్యమాసాంతమునకు పిఠాపురం నుండి మహారాజు కాకినాడకు వచ్చి ఉండిరి. అమావాస్య స్నానం అచ్చటనే జరిగిను. అచ్చటకు నరసోబావాడి నుండి కొందరు భక్తులు మహారాజు దర్శనార్థం వచ్చిరి. మహారాజును వాడీకి తిరిగి తీసుకొని పోవలేనని వారి కోరిక. ఆ పూజారులు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని భజన చేసుకొనుచు మహారాజును అన్వేషించుచు బజారుల్లో సాగిపోవుచుండిరి. భజన మధ్యలో దత్తప్రభువు పేర మహారాజు పేర జై జై ధ్వనులు చేయుచుండిరి. ఆ పరిచయ ధ్వని విని మహారాజు ఒక చెట్టు క్రింద నిలబడి నారాయణ నారాయణ అని ఉచ్చైస్వరముతో పలుకుచుండిరి. ఆ ధ్వని వినవచ్చిన దిశగా వాడీ జనులు చూడగా వారికి మహారాజు దర్శనం అయ్యెను. తమ శ్రమ ఫలించినందుకు వారికి అపరిమితానందం కలిగెను. వెంటనే వారు మహారాజుకు సాష్టాంగ నమస్కారం చేసి వారి వెంట బయలుదేరిరి. మహారాజును విడువలేక కొన్నాళ్లు వారు అచ్చటనే ఉండిరి. ఒకరోజున మహారాజు సమాధి స్థితిలోనికి వెళ్ళిరి. అప్పుడు దత్తప్రభువు మహారాజు నోటి ద్వారా వాడీ జనులను ఉద్దేశించి ఇట్లు చెప్పిరి. పరిశుద్ధమైన మనస్సుతో తన్మయ భావముతో సదాచరణతో నడవుడని మీకు పదే పదే సూచించితిని. కానీ మీ నడవడిలో మార్పు రాలేదు. ఇప్పుడు మహారాజును కాశ్మీరం పంపుచున్నాను. ఆ మాటలు విని పూజారులు భీతి చెంది నమస్కారములు చేసి, మేము మీ సేవకులము, మా అపరాధములు క్షమించి మా నుండి సేవలు చేయించుకొనగలరు. ఇకపై మీ ఆజ్ఞా ప్రమాణముగా మేము నడిచెదము అని పలికిరి. పూజారుల ఆ ప్రకారముగా పలికినంతనే మహారాజు కొంతసేపటికి యథాస్థితికి వచ్చిరి. పూజారులను మంచి నడవడితో ఉండవలసిందిగా హెచ్చరించి వారిని వాడీకి తిరిగి పంపివేసిరి. రాజమండ్రిలో దత్త విగ్రహ ప్రతిష్ఠ. శృంగేరి శంకరాచార్యుల వారు ఆదర సత్కారములు చేయుటలో అందవేసిన చేయి. ఒక సమయమున ఆయన మహారాజును కలిసినప్పుడు, మీరు రచించిన గ్రంథములు మీ దగ్గరున్నచో కొన్ని ప్రసాదించుడని అడిగిరి. ప్రస్తుతం నా దగ్గర ఆ గ్రంథములు లేవు అని పలికి మహారాజ్ అప్పటికప్పుడు ఒక మంత్ర గర్భస్తోత్రమును వ్రాసి ఆయనకిచ్చిరి. ఆ స్తోత్రము చూచి ఆయన అత్యంత సంతోషముతో కొన్నాళ్ల తర్వాతనైనను మీరు పుస్తకములను పంపవలెనని కోరిరి. ఆయన కోరిన విధంగా కొన్నాళ్లకు మహారాజ్ దత్తమహత్యం, గురుచరిత్ర మొదలగు గ్రంథములతో పాటు ఒక స్తోత్రమును రచించి ఆచార్యుల వారికి చదివి వినిపించుడని శంకరాచార్యుల వారి సన్నిధిలో నుండి బ్రహ్మానంద సరస్వతికి ఇచ్చి పంపిరి. బ్రహ్మానంద సరస్వతి ప్రార్థన మన్నించి మహారాజ్ రాజమహేంద్రవరమునకు చేరారని లోగడ చెప్పుట జరిగినది. ఆ సమయంలో మహారాజు శంకరాచార్య మఠంలో నివాసముండిరి. ఆ మఠంలో మాఘ పౌర్ణమి రోజున మహారాజు చేతులతో 3 ముఖములు గల దత్తమూర్తిని, దత్తపాదుకులను బ్రహ్మానంద సరస్వతి స్థాపింపజేసెను. ఆ సమయమున మహారాజు ఇట్లనిరి, ఇంతవరకు ఏకముఖ దత్తమూర్తినే ఎన్నో స్థలములందు ప్రతిష్ఠింపజేసి తిని, కానీ ఈరోజు మాత్రం బ్రహ్మానంద సరస్వతి స్వామివారి బలవంతముచే 3 ముఖముల దత్తమూర్తిని స్థాపన చేసితిమి. ఆ దత్తమూర్తిని మహారాజు ప్రతిష్ఠించిన రోజున అచ్చటకు పిశాచ బాధాగ్రస్తురాలైన ఒక స్త్రీ వచ్చెను. మహారాజు ఆమెను ఒక మంత్రం చెప్పి జపం చేయుమని ఆదేశించిరి. ఆమె జపం నిష్ఠతో చేసి పిశాచ బాధ తప్పించుకొనెను. శ్రీ బ్రహ్మానంద సరస్వతి. శ్రీ బ్రహ్మానంద సరస్వతి తెలుగుదేశమున బెజవాడకు దగ్గర గల మంగళగిరి వాస్తవ్యులు. వారింటి పేరు గోవిందరాజుల. పూర్వాశ్రమంలోని పేరు రామచంద్ర ఉరఫ్ రామప్ప. వారు పూర్వాశ్రమంలోనున్నప్పుడు తరచుగా నరసోబావాడికి పోవుచుండేవాడు. అప్పుడు ఆయనకు నరసోబావాడిలో మహారాజుతో కలయిక జరుగుచుండేది. సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన దేశయాత్రలు చేసిరి. కోగూరు గ్రామంలో ఆయనకు మహారాజు దర్శనం తిరిగి లభించెను. అప్పుడు ఆయన పూర్వం చెప్పిన రీతిగా మహారాజును ప్రార్థించి వారిచే దత్త విగ్రహమును రాజమండ్రిలో స్థాపింపజేసిరి. మహారాజు స్థాపించిన దత్తాత్రేయ స్వామివారి పేరు భక్తవత్సలుడు. షిరిడీ సాయిబాబాకు టెంకాయ పంపుట. మహారాజు రాజమండ్రిలో మకాం చేసి ఉన్న సమయమున నాందేడు ప్లీడర్ అయిన పుండలీకరావు కొంతమంది స్నేహితులను వెంట తీసుకుని వారి దర్శనమునకై పోయిను. వారు మహారాజుతో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని మహారాజు చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనిరి, దీనిని నా సోదరుడు సాయికి నా ప్రణామములతో సమర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపు మనము.
మహారాజు మాటలు విని పుండలీకరావు ఆశ్చర్యపడుచుండగా, స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరు, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదం అని మహారాజు పలికిరి. పుండలీకరావు ఆ టెంకాయను షిరిడీకి తీసుకుని పోయేదనని చెప్పెను. 1 నెల తరువాత ఆయన షిరిడీకి కొంతమంది భక్తులతో బయలుదేరెను. వారు మన్మాడు చేరిరి. దాహం వేయుటచే పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపటుకులు ఉపాహారం చేసిరి. అవి కారంగా ఉండుటచే తమ దగ్గర గల టెంకాయలు పగలగొట్టి దాని కోరును అటుకల్లో కలిపి తినిరి. ఆ టెంకాయల్లో మహారాజు ఇచ్చిన టెంకాయ కూడా ఉండెను. షిరిడి చేరునప్పటికీ పుండలీకరావునకు మహారాజు తనకిచ్చిన టెంకాయ విషయం జ్ఞాపకమునకు వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయపడుచు సాయిబాబా వద్దకేగిను. ఆయన జూచుటతోడనే బాబా తన సోదరుడగు టెంబేస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు పట్టుకొని జరిగినదంతయు వివరించి తన అలక్ష్యమును క్షమించుడని వేడుకొనెను. ఆ టెంకాయకు బదులుగా మరి ఒక టెంకాయ సమర్పించదనెను. కానీ బాబా అందులకు సమ్మతించక, ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రెట్లు ఎక్కువ, దాని విలువకు సరిపోవునది ఇంకొకటి లేదు అని చెప్పుచూ నిరాకరించెను. పుండలీకరావు విచారము చూచి, ఆ విషయం గురించి నీవేమాత్రం చింతించనవసరం లేదు. మా మధ్య భేదం లేదు. నా సోదరుని సంకల్పమే నా సంకల్పం. నా సంకల్పం ప్రకారం ఆ టెంకాయ నీకు ఇవ్వబడెను. నా సంకల్పం ప్రకారమే దారిలో పగులగొట్టబడెను. దానికి నీవు కర్తవనుకొనవద్దు. మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవనుకొనరాదు. గర్వాహంకారములు లేకుండా ఉండుము. అప్పుడే నీ ఆధ్యాత్మిక భావం అభివృద్ధి పొందును అని బోధించును. షిరిడీ సాయిబాబా ద్వారా మహారాజ్ ఎంత చక్కని వేదాంత విషయమును బోధించిరో, యోగులు ఒకరినొకరు సోదరుల వలె ప్రేమించుకొనుటయేగాక తమలో గల అభేద భావమునెట్లు ప్రకటించుకొందురో దీనివల్ల మనకు విశదమగుచున్నది. రాజమహేంద్రవరం వీడుట. మహారాజ్ కోగూరులో నుండగా గురు మహారాజైన నారాయణస్వామి సమాధి చెందినారన్న మా వార్త విని దండస్నానము తన స్నానము చేసిరి. రాజమహేంద్రవరంలోని లోకుల సందడి భరించలేక వారు నదికి అవతలి తీరమునకు పోయిరి. అచ్చట ఇభేశ్వర్, భీమేశ్వర్ మొదలగు వాణిని దర్శించుచూ ముందుకు సాగిరి. అప్పుడప్పుడు తమ్ము వెంబడించు జనులను రాళ్లతో కొట్టబోనట్లు బెదిరించి భయపెట్టుచు వారిని వెనుకకు మరలించుచుండిరి. మహారాజు తరచూ సమాధి స్థితికి వెళ్ళుచుండిరి. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. ఓం శాంతి శాంతి శాంతి. 38వ అధ్యాయం సమాప్తం. శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి మహారాజ్ కీ జై.